బాబు నిన్నెక్కడో చూసినట్టుంది. ఎక్కడబ్బా? ఓమో మా నాన్న ఫ్రెండ్. ఇప్పుడు ఈయన కానీ గుర్తుపెడితే నేను అయిపోతా. ఐడియా. నువ్వు మా ఫ్రెండ్ ప్రకాష్ వాళ్ళ అబ్బాయివి కాదు? ఎవరిని పట్టుకుని అబ్బాయి అన్నారు అంకుల్? నేను ఒక అందమైన అమ్మాయిని. నేను చూసినప్పుడు అబ్బాయి ఉండాలి. అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందబ్బా? ఎవరిని పట్టుకొని అమ్మాయి అంటున్నావురా? నేను ఒక ముసలోండ్రా, మూడు స్టెప్స్ వచ్చినోడా. ముందు అబ్బాయి ఉన్నాడు, తర్వాత అమ్మాయి వచ్చింది. ఇప్పుడు ఈ ముసలాడు ఎక్కడి నుంచి వచ్చాడబ్బా? ఎవరిని పట్టుకుని ముసలోడు అన్నారా? నేను ఒక పిచ్చి కుక్కను రా. అయ్య బాబోయ్. ఇంకా జీవితంలో ఎవరిని గుర్తుపట్టాడు ఎదవా? రేయ్ నా డ్రైవర్కి 2 బొక్కలు ఉన్నాయి తెలుసా? ఏరా నుంచో పెట్టినా కూడా ఇంకా మాట్లాడుతున్నావు నువ్వు. స్టాండప్ ఆన్ ద బెంచ్. సార్ ఇంకోసారి మాట్లాడాను సార్. మళ్ళీ మాట్లాడతావు? స్టాండప్ ఆన్ ద స్కూల్. ఏరా ఈసారి మాట్లాడతావా? వామ్మో వీడితో ఎందుకులే, మాట్లాడితే సీరియస్ అయిపోతున్నాడు. సైలెంట్గా ఉందాం. టీచర్ అడుగుతున్న సమాధానం చెప్పవా? స్టాండప్ ఆన్ ద ఎర్త్. ఏంటిది ఇంత చీకటిగా ఉంది? రేయ్ నీ మాటలు ఇంకా వినిపిస్తున్నాయి నాకు. గెలాక్సీ మీద నుంచో పెట్టమంటావా? రేయ్ నా డ్రైవర్కి 2 బొక్కలు ఉన్నాయి తెలుసా? ఏరా నుంచో పెట్టినా కూడా ఇంకా మాట్లాడుతున్నావు నువ్వు. స్టాండప్ ఆన్ ద బెంచ్. సార్ ఇంకోసారి మాట్లాడాను సార్. మళ్ళీ మాట్లాడతావు? స్టాండప్ ఆన్ ద స్కూల్. ఏరా ఈసారి మాట్లాడతావా? వామ్మో వీడితో ఎందుకులే, మాట్లాడితే సీరియస్ అయిపోతున్నాడు. సైలెంట్గా ఉందాం. టీచర్ అడుగుతున్న సమాధానం చెప్పవా? స్టాండప్ ఆన్ ద ఎర్త్. ఏంటిది ఇంత చీకటిగా ఉంది? రేయ్ నీ మాటలు ఇంకా వినిపిస్తున్నాయి నాకు. గెలాక్సీ మీద నుంచో పెట్టమంటావా? అరే మామ నిన్న ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా, దమ్ముంటే ఆన్సర్ చెప్పరా. అడగరా. నువ్వు ఎవరు? నేను ఆసిఫ్. నువ్వు ఆసిఫ్ వా, సూపర్ మ్యాన్ వా, బ్యాట్మెన్ ఆరేసిన డ్రైవర్ వా అని అడగలేదురా. నువ్వు ఎవరు? నేను స్టూడెంట్. నువ్వు స్టూడెంట్ వా, టీచర్ వా, పెద్ద బొగ్గాడివా అని అడగలేదురా. నువ్వు ఎవరు? నేను మా నాన్న కొడుకుని. నువ్వు మీ నాన్న కొడుకువా, అమ్మ కొడుకువా, వేలు విరిచిన మావయ్యలో కాళ్ళు విరిచిన కజిన్ వా అని అడగలేదురా. నువ్వు ఎవరు? నేను మనిషిరా. నువ్వు మనిషివా, పశువా, గ్రహాంతరవాసి కప్పవా అని అడగలేదురా. నువ్వు ఎవరు? నేను మ్యాథ్స్ సార్ని. నువ్వు మ్యాథ్స్ సార్వా, ఫిజిక్స్ సార్వా, చింపాజీలా ఉంటాడు చూడు ఆ ప్రిన్సిపల్ గాడివా అని అడగలేదురా. నువ్వు ఎవరు? చదువుకోమంటే ఆటలాడతావు ఏ పిషా? అందరూ బుక్స్ ఓపెన్ చేయండి. రే సార్ వచ్చాడు, నాకు ఎందుకు చెప్పలేదురా. నువ్వు ఎవరు? ఎగ్జామ్ పెడతా అన్నాక అందరు చదివారా? అరే మామ నేనేం చదవలేదురా, ఏదో ఒకటి చేయరా. ఇప్పుడు చూడు సార్ని ఎలా డిబేట్ చేస్తాను. సార్ ఆ రోజుల్లో మా డెడికేషన్ మామూలుగా ఉండేది కాదు. గురువు అంటే గౌరవం, చదువు మీద శ్రద్ధ కపూర్ ఉండేది. కానీ ఈ కాల పిల్లలు సార్ బిల్ కొట్టేది వరకు ఈసోది చెప్తాడు. నెక్స్ట్ ఎలాగో మనకి స్పోర్ట్స్ పీరియడ్ ఎంజాయ్. ఇంకా గట్టిగా మాట్లాడితే అసలు వినే వాళ్ళమే కాదు, మా ఇష్టం వచ్చింది చేసుకునే వాళ్ళం. సార్ మీ పీరియడ్ అయిపోయింది, ఇంక వెళ్ళిపోండి సార్. మీ పీటీ సార్ కి ముందే చెప్పాను రా, ఈ స్పోర్ట్స్ పీరియడ్ కూడా నేనే తీసుకుంటా అని. మూసుకున్నంత దూరం కూర్చొని ఎగ్జామ్ కండక్ట్ చేస్తా. 1 2 3 4 5 6 1 2 3 4 5 తీసిన 640 సార్లు లెక్క పెడుతున్నావు. మ్యాథ్స్ లో ఫెయిల్ అయినా నువ్వేనా లెక్కన అనుమానిస్తున్నావా? రే నువ్వు ఎంత అడుగుతావు అంతే ఇస్తా గానీ ₹1 ఎక్కువ ₹1 తక్కువ ఇవ్వనరా. అంతా క్యాలిక్యులేటెడ్ ఇక్కడ. ఇంకా నా మీద నీకు డౌట్ ఉంటే లెక్క పెట్టుకోరా, లెక్క పెట్టుకో. 1 2 3 4 5 6. మీరు మారరా. ఎవరు? అంకుల్ మీ కూతురు లవ్ చేస్తున్నాడు అంకుల్. మీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అంకుల్. ఏం పని చేస్తావు నువ్వు? అంకుల్ నాకు జాబ్ లేదు అంకుల్. నీకు ఏముందని ఇవ్వాల నా కూతురిని నీకు? నాకు 4 వైన్ షాపులు ఉన్నాయి అంకుల్. అల్లుడు నా కూతురు నీకే. ఎలాగైతే ఎలాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్